మాణిక్, నేను జైరాబాద్ డిపో జేఏసీ కన్వీనర్, చైర్మన్. చెప్పండి మీ కోరిక ఏంది చెప్పండి. అన్ని మా కోరిక ఏంటంటే మీ డిమాండ్స్ ఏంది? మా డిమాండ్స్ ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలి, మాకు యూనియన్లు ఇవ్వాలి, పిఆర్సీలు ఇవ్వాలి, 2 పిఆర్సీలు ఇవ్వాలి. లగాంచి చెప్పండి, అక్కడ చూసి చెప్పండి. మాకు పనిభారం తగ్గించాలి, 2 పిఆర్సీలు ఇవ్వాలి, ఆర్టీసీ గవర్నమెంట్లో విలీనం చేయాలి, అదేవిధంగా యూనియన్లు ఇవ్వాలి. ఎందుకంటే యూనియన్ ఎందుకు ఇవ్వాలంటే యూనియన్ లేకపోవడం వల్ల మేము ఎవరికి చెప్పుకోవాలో పరిస్థితి లేదు. మాకు మేనేజ్మెంట్ ఇబ్బంది చేస్తే ఎవరికి చెప్పాలో మాకు చాలా బాధగా ఉంది. పరిశ్రమలు పరివారం వేస్తుంది. మనం ఒకరోజు 10 గంటలు చేసే పని. సార్ ఇప్పుడు మీరు బస్సులు పనిచేస్తే ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది కదా, దీని బాధ్యత ఎవరు? ఇప్పుడు ఇక్కడ నుంచి చాలా దూరం పోవాలి, సపోర్ట్గా నేనే పోవాలనుకోండి, ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, వాళ్ళకి ఎంత ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు ఇప్పుడు ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ఒక పేదవాడు బస్సులో పోలేడు. నేను డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా అని ఉన్నది మీరు తెలియజేస్తున్నారు. దీనికి ఏమన్నా ఒకవేళ ప్రజలకు ఏమైనా జరిగితే దీని బాధ్యత ఎవరు? సీఎం రేవంత్ రెడ్డియా? మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు ఇప్పుడు సమ్మలు చేస్తున్నారు కదా, దేని గురించి చేస్తున్నారు? వాళ్ళ కోరిక ఏముంది అది మీరు స్పందించవచ్చు కదా, ఎందుకు చేస్తలేరు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారు సమ్మెకి ఎందుకు గతంలో 2019లో సమ్మె చేసేటప్పుడు కేసీఆర్ ప్రభుత్వం సమ్మె చేసేటప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు స్టేడియంలోకి వచ్చి మీకు ఇంత చిన్న సమస్యలు ఏ స్టేడియంలో వచ్చిండు? వచ్చేసి మాకు స్పీచ్ ఇచ్చిండు. ఏమని, ఇంత చిన్న విషయం మీకు కేసీఆర్ చేస్తాడా, నేను నన్ను గెలిపించాను, మీకు కంపల్సరీ చేస్తా అని చెప్పేసి చెప్పిండు. అదేవిధంగా మేనిఫెస్టో కూడా పెట్టిండు. మేనిఫెస్టో ఏం పెట్టిందంటే ఆర్టీసీకి ప్రభుత్వం విలీనం చేస్తాము, మీకు యూనియన్లు ఇస్తాము, అదే పిఆర్ చేస్తాము అని పెట్టిండు. కానీ మాకు అవి చేస్తాడు. గతంలో కేసీఆర్ చేసిన తప్పే మీరు కూడా చేస్తున్నారు, వాళ్ళకి తేడా ఏముంది? కాబట్టి మేము మీ మీద కోపుతూ ఏం పోలేదు, కానీ గతంలో చేసింది మీరు చేస్తుంది. కాబట్టి మాకు అందరికీ న్యాయం చేయడం మా యొక్క చిన్న వినపము. అదేవిధంగా గతంలో ప్రభుత్వానికి నీకు మాకు ఏమనిపిస్తుంది అంటే ఇంకా కేసీఆర్ ప్రభుత్వం నడుస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వాళ్ళు పెట్టే రూల్స్ నడుస్తున్నాయి. మీరు కమిటీ అంటారు, కమిటీ కేసీఆర్ వేసింది, ఇప్పుడు నడుస్తుంది అది. అదేవిధంగా పరిభారం మాకు 8 గంటల డ్యూటీ ఉంటే 12 గంటల డ్యూటీ అయింది. గతంలో మేము 2019 సమ్మె చేసినప్పుడు 52,000 కార్మికులు ఉంటుంది, ఇప్పుడు 38,000 కార్మికులము. కానీ కిలోమీటర్కి అర్ధగంట ఎక్కువ పెరిగింది. కాబట్టి ఇలాంటి వర్క్ లోడ్ తగ్గించి మీరు వెంటనే మాపై దయ ఉంచి మేము మిమ్మల్ని కూడా వ్యతిరేకం కాకుండా మాకు చూసి మా సమస్యలను తీరుస్తారని మా యొక్క చిన్న మనవి. మీ పేరు? నా పేరు ఎం మాణిక్, చైర్మన్. ఎక్కడ? ఏ డిస్ట్రిక్ట్? మీరు చెప్పండి మేడం, మీరు చెప్పండి మీ పేరు, దేని గురించి చేస్తున్నారు ఇది? మాకు కావాల్సిన ఆర్టీసీ మాకు ఇస్తామన్న కోరికల గురించి ప్రభుత్వం చెప్పండి. మాకు రావాల్సిన కోరికల గురించి పోరాటం చేస్తున్నాం. మీ పేరు? ఇది ఏరియా? జైరాబాద్. ఏ డిస్ట్రిక్ట్? సంగారెడ్డి. బస్సులు ఎన్ని రోజులు బంద్ చేస్తున్నారు? 5 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాం. నేను ఈ డిపోకి వచ్చి 5 ఇయర్స్. బస్సులు ఎన్ని రోజులు బంద్ చేస్తున్నారు? బస్సులు ఈ సమస్యలు తీరేంత వరకు. ఇప్పుడు కర్ణాటక బస్సులు తెలంగాణ నడుస్తున్నాయి కదా, ఎందుకు నడుస్తున్నాయి? మరి తెలంగాణ బస్సులు బంద్ చేశారు కదా, మరి కర్ణాటక బస్సులు తెలంగాణ ఎందుకు వస్తున్నాయి? దానికి ఆన్సర్ ఇవ్వండి. ఆ బస్సులను కూడా ఆపే ప్రయత్నం చేస్తాం సార్ మేము. ఎందుకంటే ఇది సమస్య ఒక్కరిది కాదు, ఓన్లీ తెలంగాణనే కాదు, రేపు పొద్దున ఇలాంటి సమస్యనే మహారాష్ట్రలో రావచ్చు, కర్ణాటకలో రావచ్చు. కాబట్టి ఇలాంటి సమస్య అందరికీ వస్తుంది. కాబట్టి రేపటి నుంచి ఆ బస్సులు ఆపే ప్రయత్నం కూడా చేస్తాం. ఎందుకంటే మా సమస్యలు తీరేంత వరకు ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మేము ఎలాంటి ఒడిదుడులు లేకుండా మేము ముందుకు సాగాలంటే కొన్ని మేము కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ చర్యలు కూడా మేము తీసుకోవడానికి రెడీగానే ఉన్నాము. సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకవేళ డిమాండ్స్ ఓకే చేయకపోతే సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జైరాబాద్ టీజీఎస్ ఆర్టీసీలో ఈరోజు జేఏసీలో నేను అడ్వైజర్గా కొనసాగుతున్నా. మరియు ఈరోజు ఈ సమ్మెకు మేము సమ్మెలకు దిగలేదు. మాకు ప్రభుత్వమే సమ్మెలకు ఉసుగొల్పి పంపించడం జరిగింది. మరి గుంతమ్మ కోరికలు ఏం కావు, మా బతుకు పోరాటంలో ఇది ఒక భాగమైంది. కాబట్టి మాకు ఇప్పటి వరకు 2 పిఆర్సీలు రావాలి.
మరి ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ యొక్క జీతభత్యాలను యథావిధిగా పెంచుకుంటూ పోవడం జరిగింది. కానీ మమ్మల్ని మాత్రము ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయినా ఇంతవరకు కూడా మా సమస్యలకు ఎలాంటి పిలుపు కానీ కనీసం పిలిచి మాట్లాడే విధానం కూడా చేయలేదు. కావున మేము అంతిమంగా మా పోరాటం యొక్క లక్ష్యము అంతిమంగా మేము చేయాల్సింది సమ్మెనే కాబట్టి ఈరోజు మేము సమ్మెలకు దిగడం జరిగింది. కావున మాకు రావాల్సినటువంటి పిఆర్సీలు మరి ఈరోజు ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామని ప్రభుత్వం చెప్పడము, మరి ఈరోజు రాజ్యాంగం కల్పించిన హక్కుగా మేము ఈరోజు అంతిమంగా ఈ సమ్మెకు వెళ్ళడం జరుగుతున్నది. కాబట్టి దీంట్లో భాగంగా ఈరోజు ఈ సమ్మెను ఎంత ఉధృతం అంటే ఈరోజు మా ఎండి గారు కూడా చెప్పడం జరిగింది 25% బస్సులు నడిచినాయని. కానీ అది అవాస్తవం. ఇక్కడ జీరబడ్డిపల్లి స్థానికంగా ఏదో ఒక పలంచెరుకు లింగంపల్లికో ఒక 4 బస్సులు తిప్పడమే జరిగింది తప్ప ఎలాంటి మా ఎంప్లాయీస్ ఎవరు పోలేదు. మేమందరం ఏకతాటి మీద ఉండి రేపు ప్రభుత్వానికి దిగివచ్చేంత వరకు గుణపాఠం చెప్తామని కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఆర్టీసీ యొక్క ఈ సమ్మెల వల్ల ప్రభుత్వాలు కూడా కూలిపోయినాయి, ఎన్నో ఉన్నాయి. గతంలో మేము 52 రోజులు సమ్మె చేసినప్పుడు కానీ 24 రోజులు సమ్మె చేసినప్పుడు కానీ ప్రభుత్వం